ఇట్లా పోయి పాప అనాథాశ్రమంలో వాళ్ళకి అన్నం లేక బాధపడతారు. రోడ్ల మీద పడుకుంటారు చాలా మంది. వీడియో పెట్టిండు వీడియో పెట్టి సారీ నీకు చేయనని చెప్పేసి నా ఫాలోవర్స్ నన్ను క్షమించాను వీడియో పెట్టి అప్పుడంత బల్క్ మొదలైందన్న. ఇది ఒక పెద్ద మార్పు అని చెప్పొచ్చు. నిజంగా నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. మన పిచ్చు గౌడ్ గానీ చందు గానీ సో వీళ్ళంతా ఏంటంటే ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకుంటే వచ్చిన ఫాలోవర్స్ వాళ్ళు మీరు అంతా పెద్ద ఫీల్ అవుతారు. నేను పెద్ద సెలబ్రిటీని, నేను చాలా ఫేమస్ అని. సో నేను ఎవరు ఫేమస్ అయినా మేము లైక్ కొడితే నేను ఫేమస్ అయ్యాను, నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో చేయరు. సో నిజంగా ఇప్పటికైనా మీకు మంచి హోదాలో ఉన్నారు, మీకు మంచి ఫేమస్ చేస్తాం. ఇక్కడ నుంచి మంచి కోసం వాడండి. చూడండి యూట్యూబ్ లో హైయెస్ట్ అమౌంట్ వస్తాయి నాన్ వేషన్కి. ఏ రోజు కూడా బెట్టింగ్ గా ప్రమోట్ చేయలేడు, ఏ రోజు కూడా తను నెగిటివ్ వెళ్ళలేడు. తీసుకుని నేను గొప్ప కాబట్టి అంత సక్సెస్ఫుల్ అన్నాడు. ఆ విషయాలతో చిక్క నుంచి బెట్టింగ్ గా ఆడకండి, ప్రాణాలు కోల్పోకండి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాన్ వేష్ ఈ విషయంలో ఎందుకింత లేట్గా వచ్చాడు ఈ విషయంలో? మరి అతను తెలుసు కదా ఇప్పుడు ఎందుకు ఇంత లేట్ గా బయటకు వచ్చాడు అన్న. చూడన్నా తన పుణ్యానే ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఎందుకంటే ఒక చిన్న వీడియో కాల్, ఇప్పుడు మనం వీడియో కాల్ చాలా మంది మాట్లాడతాడు. తనకు ఆర్టీసీ ఎండి సజ్జనార్తో వీడియో కాల్ మాట్లాడితే తను ఎక్స్వైజ్ గా ఒక ట్వీట్ వేసిండు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే సూర్యాపేటలో కేసు నమోదైంది వైఎస్ అని యాదవ్ పైన. తను ఇన్వాల్వ్ అయినా కాకపోయినా చిరుందుకు మాట్లాడినా నేను రావటం లేట్ అవ్వచ్చు, రావటం అన్న పక్క అన్నట్టుగా ఇన్ని రోజులు రాలేడు. వచ్చి ఒక్కసారి దిగిండు, మొత్తం అన్ని అరెస్ట్ అయ్యారు. పెద్ద పెద్ద తలకాలు కూడా ఈ రోజు మీడియా ముందు రావడం భయపడుతున్నాయి. కాబట్టి నిజంగా ఆ ఒక గొప్ప నిర్ణయం. లేట్ వచ్చి చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను అనిపిస్తుంది. అదే ఇంత లేట్ గా రావడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎదురు తిరిగారనే లేట్ వస్తున్నాడు అని అంటున్నారు జనాలు. ఆయనకి అట్లాంటి అవసరం, ఆయన ఇండియాలో ఉండడు, ఆయన ఎక్కడో ఉంటాడు, తనకి ఎవరితో ఇబ్బంది ఉండడు. సో మేము తనకి ఎవరు నేనేమి నాన్ వేసిన ఫ్యాన్ కాదు, కానీ తను తీసుకున్న నిర్ణయం గొప్పది. బెట్టింగ్ వల్ల 1000 మంది చచ్చిపోయాడు. అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నీ ఛానల్ పేరు నా ఛానల్ పేరు నాకు తెలియదు. నాకు తెలియదు, బెట్టింగ్ యాప్ల గురించే తెలియదు. బెట్టింగ్ యాప్ల గురించే నాకు తెలియదు. పార్కు కాడ రీసెంట్ గా వైరల్ అవుతుండట వల్ల నేను చూడుతున్నా. పల్నాడులో కూడా ఒక 4 years బ్యాక్ ప్రమోట్ చేసింది కదా, దానిపైన మీ స్పందన? నేను నాన్ వేసిన సరే బెట్టింగ్ ప్రమోషన్ చూడాలి సార్ తప్పు. మరి ఎదుగుదలకు బెట్టింగ్ ప్రమోషన్ యాప్లు చేసిండు, ఎదిగినాక తర్వాత బెట్టింగ్ ప్రమోషన్ యాప్లు ప్రమోషన్ చేయలేదు. మరి ఎట్లా అంటావు? తను కూడా కేసు చేయాలి. మరి నేను చెప్తున్నా కదా, ఎవరు తప్పు చేసినా దానికి శిక్ష నుంచి తప్పదు. బెట్టింగ్ వల్ల చాలా మంది చనిపోయారు, మేము స్టూడెంట్స్ చనిపోతున్నారు అనే ఉద్దేశంతో ఎవరు తప్పు చేసినా తప్పే. కానీ ఎవరైతే మన నాన్ వేసిన స్టెప్ చాలా గొప్ప స్టెప్, ఎవరు చేయలేని స్టెప్ తీసుకుంటాను. సో వీలైతే మనం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంతే. ఓకే, థ్యాంక్ యూ.